హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నితిన్ కుల్లూరు మీ అందరికీ తెలిసినది. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి, మీరు జాయిన్ అవ్వచ్చు ఇఫ్ ఇంట్రెస్టెడ్. ఓకే, చాలా మందికి ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ మీరు ఈ రిలేటెడ్ డిప్లొమా స్టూడెంట్స్ అయ్యి ఉంటే డిప్లొమా అవ్వబోతున్న సెకండ్ ఇయర్ లో ఉన్న థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది రేదర్ దెన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడే వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి అంత అనవసరం. బట్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కి డిప్లొమా అవ్వక ముందే మీ కెరియర్ పాత్ అనేది ఎటువైపు ఉంటే బాగుంటుంది, దాని యొక్క ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, డిప్లొమా తర్వాత కెరియర్ పాత్ కి ఆప్షన్స్ ఏంటి అనే దాన్ని బట్టే కదా ఈ ఆప్షన్స్ లో నుంచి ఒక దాన్ని మీరు పికప్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ తెలియకపోతే ఎటువైపు వెళ్ళాలి అనేది ఎవరికి అర్థం కాదు. అందులో భాగంగా ఈ వీడియోలో నేను ఎక్కువ మంది అండ్ మేజర్ గా చూస్ చేసుకునే ఆప్షన్స్ అయితే నేను చెప్తాను. క్లియర్ కట్ గా వినండి. ఆ ఆప్షన్స్ నుండి ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎండ్ అయ్యే లోపే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం లోపే మీరు ఒక పాత్ ని సెలెక్ట్ చేసుకొని ఆ పాత్ లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ మీ ఫ్యూచర్ డిప్లొమా అయినా 3-4 years వరకు మీరు హార్డ్ వర్క్ చేస్తే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, అది మాత్రం పక్కా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆప్షన్స్ ఏంటి, మీ కెరియర్ పాత్ ఎలా ఉండాలని నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ఏంటి అంటే డిప్లొమా అయ్యాక చాలా మంది వెళ్తున్నది ఏంటి అంటే త్రూ ఈసెట్, ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. త్రూ ఈసెట్ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్ లోకి జాయిన్ అవ్వడం, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ సెకండ్ ఇయర్ లోకి లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కింద జాయిన్ అవ్వడం. ఐదర్ మీ ప్రెసెంట్ డిప్లొమా రిలేటెడ్ బ్రాంచ్ అయ్యి ఉండొచ్చు, మీ డిప్లొమాలో ఏం తీసుకున్నారో ఆ బ్రాంచ్ అయ్యి ఉండొచ్చు, లేదు అనుకుంటే బ్రాంచ్ చేంజ్ కూడా అవ్వచ్చు. మీరు చదువుతున్న బ్రాంచ్ కి ఏ బ్రాంచెస్ లోకి ఎలిజిబిలిటీ ఉందో చేంజెస్ కి ఆ బ్రాంచెస్ కి మీరు చేంజ్ అవ్వచ్చు. ప్రతి బ్రాంచ్ వాళ్ళు ప్రతి బ్రాంచెస్ అదర్ బ్రాంచెస్ లోకి చేంజ్ అవ్వలేరు. ఫర్ సపోజ్ మీరు సిఎస్సి అనుకోండి, మీరు వేరే బ్రాంచ్ లోకి ఏ ఎలిజిబుల్ బ్రాంచ్లు ఉన్నాయో వాటిలోకి మాత్రమే వెళ్ళగలరు. అంతేగాని మీరు సిఎస్సి సివిల్ అయ్యుండి ఇంకేమైనా మీకు అసలు ఎలిజిబిలిటీ లేని బ్రాంచెస్ లోకి వెళ్ళలేరు. అలా మీ బ్రాంచ్ నుండి ఏ ఎలిజిబుల్ బ్రాంచెస్ కి వెళ్ళాలి అనేది అదర్ వీడియోలో మనం మాట్లాడుకోవచ్చు. బట్ డిప్లొమా ద్వారా డిప్లొమా అయ్యాక ఈసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీలోకి మీ బ్రాంచ్ లో జాయిన్ అవడం కానీ అదర్ బ్రాంచ్ ఎలిజిబుల్ బ్రాంచెస్ లో జాయిన్ అవడం కానీ మేజర్ స్టూడెంట్స్ చేసేది. అది కాకుండా నెక్స్ట్ ఏం చేస్తారు చాలా మంది అంటే డిప్లొమాలోనే, ఓకే మళ్ళీ చెప్తున్నాను వినండి, డిప్లొమాలో ఈసెట్ రాసినా రాయకపోయినా, రిజల్ట్ బాగా వచ్చినా రాకపోయినా, చాలా మంది ఈసెట్ ఎగ్జామ్ రాసినా రాయకపోయినా, రిజల్ట్ బాగా వచ్చినా రాకపోయినా దే ఆర్ క్విట్టింగ్ హియర్. డిప్లొమాని అక్కడతోనే ఆపేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హియర్ వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే డిప్లొమా బేస్డ్ కోర్ జాబ్స్ చూసుకొని వెళ్ళిపోవడం. డిప్లొమా బేస్డ్ కోర్ జాబ్స్ చూసుకొని మీ రిలేటెడ్ కోర్ జాబ్స్ మీ ఆన్ క్యాంపస్ లో ఉన్నప్పుడే ఒకవేళ వస్తే వెళ్ళిపోవడం, లేదా డిప్లొమాతో ఉన్న నాలెడ్జ్ తోని మీ రెస్పెక్టివ్ డొమైన్ లో డిపార్ట్మెంట్ లోని బయట కోర్ జాబ్స్ ని వెతుక్కోవడం. ఫస్ట్ థింగ్, అది ఎవరు ఈసెట్ రాసినా రాకపోయినా డిప్లొమాతో ఆపేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటి అంటే డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు కోర్ జాబ్స్ ఒకటి, గవర్నమెంట్. ఇప్పుడు మీకు చాలా గవర్నమెంట్ జాబ్స్ అనేవి అకార్డింగ్ టు యువర్ ఎలిజిబిలిటీ గవర్నమెంట్ జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. చాలా మంది బీటెక్ చేయడం ఎందుకులే, నేను ఎప్పుడైనా బీటెక్ చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తాను, గవర్నమెంట్ జాబ్ లోనే సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు డిప్లొమా బేస్డ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ కూర్చున్న వాళ్ళు ఉంటారు. డిప్లొమా అవగానే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందా అంటే రాదు. బట్ డిప్లొమా బేస్ మీద పడే గవర్నమెంట్ జాబ్స్ కానీ అప్లై చేస్తూ ఆ 1-2 years 3 years 4 years కష్టపడేది సెకండ్ డొమైన్ వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్. అండ్ థర్డ్ ఏంటి అంటే ఈ కేటగిరీ అనేది అది ఫేవర్ చేయకో లేకపోతే ఇంకేదో అయి ఉండొచ్చు, ఎవరైనప్పటికీ కూడా సాఫ్ట్వేర్ స్కిల్స్, ఓకే సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఐటీ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఆ ఐటీ స్కిల్స్ నేర్చుకొని డిప్లొమా బేస్ మీద తీసుకునే కంపెనీస్ ఏవైనా ఐటీ ఉంటే వాళ్ళలోకి ఎంటర్ అయిపోతారు. బట్ ఎవరైతే
మీరు డిప్లొమాతోనే ఆపేద్దాం అనుకుంటున్నారో ఐదర్ గవర్నమెంట్ జాబ్స్ కి కానీ డిప్లొమా మీ రిలేటెడ్ కోర్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వండి. అండ్ సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, బట్ డిప్లొమా త్రూ సాఫ్ట్వేర్ స్కిల్స్ బాగా నేర్చుకొని ఏమైనా మీ ఎక్స్పీరియన్స్లు అన్ని పెట్టుకొని వెళ్తే తప్ప మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో హైర్ చేయరు. ఎందుకంటే బీటెక్ ఖచ్చితంగా ఉండాలి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో హైర్ చేసుకోవాలంటే. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎక్కువ మంది చూస్ చేసుకోకపోవచ్చు, మీరు కూడా చేసుకుంటారో లేదనేది మీ ఇష్టం. ఇది 3 ఆప్షన్స్. ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది ఏమీ చేయకపోవడం, అది ఎవరు సెలెక్ట్ చేసుకోరు కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తారు ఈ మూడిట్లో. ఆర్ ఎల్స్ ఫోర్త్ ఆప్షన్ కూడా ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకోకుండా వాళ్ళకి ఇంకా అర్థం కాకపోయినా డిప్లొమాతో అక్కడతో బ్యాక్లాగ్స్ ఉండిపోయినా కూడా వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోతారు. అది వదిలేయండి. ఓకే, మేజర్ గా డిప్లొమా అయ్యి ఈసెట్ ఎగ్జామ్ ద్వారా బీటెక్ వెళ్ళిన వాళ్ళు, డిప్లొమా కంప్లీట్ చేసి ఈసెట్ ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఫెయిల్ అయినా పాస్ అయినా అక్కడతో ఆపేద్దాం, బీటెక్ లోకి వెళ్లకుండా డిప్లొమా కోర్ జాబ్స్ కి ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ ట్రై చేస్తూ వెళ్లే వాళ్ళు. సెకండ్ థింగ్ గవర్నమెంట్ జాబ్స్ డిప్లొమా బేస్డ్ మీద కానీ 10th బేస్డ్ మీద కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. థర్డ్ ఏంటంటే ఏదైనా ఇన్స్టిట్యూట్స్ లో సాఫ్ట్వేర్ స్కిల్స్ కానీ ఎడిటింగ్ కానీ ఎక్సెల్ కానీ లైక్ ఇంకా అదర్ టెక్నాలజీస్ నేర్చుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఐటీ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఐటీలో ఫీల్డ్ సెటిల్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ 3 కేటగిరీస్ లో మీరేం చూస్ చేసుకోవాలి అనేది ఇఫ్ మీరు బీటెక్ చేయకపోతే పక్కా డిసైడ్ అవ్వాలి. ఓకే, అండ్ దెన్ ఇంకొకటి ఆ కేటగిరీ ఏంటి అంటే బీటెక్ చేస్తున్నప్పుడు నేనేం చెప్పాను, సేమ్ బ్రాంచ్ వెళ్ళిపోతే లేదా బ్రాంచ్ చేంజ్ అయినా అవ్వచ్చు అని చెప్పాను. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఐ విల్ డ్రాగ్ ది స్క్రీన్ జస్ట్ ఎ మినిట్. చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తున్నారు అంటే బీటెక్ కి వెళ్తున్నారు కదా, అంటే డిప్లొమా చేస్తూ ఇంట్రెస్ట్ బట్టి బీటెక్ కి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు కోర్ ఉంటుంది, వాళ్ళ కోర్ ఫర్ సపోజ్ ఈసీఈ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అనేది మెయిన్ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ అనేది మెయిన్ స్ట్రీమ్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ అనేది మెయిన్ స్ట్రీమ్, అలా ఆటోమొబైల్ వాళ్ళకి ఆటోమొబైల్, సివిల్ వాళ్ళకి సివిల్ కోర్, అలా కదా. సేమ్ బ్రాంచ్ లోకి వెళ్ళిపోయి మీరేం చేయాలి ముందే డిసైడ్ అవ్వాలి. ఇక్కడ బీటెక్ తీసుకునేటప్పుడే మీరు డిసైడ్ అవ్వాలి ఏంటి అంటే దట్ సేమ్ బ్రాంచ్ లోకి వెళ్ళిపోతున్నాం, మనం ఇంకా ఐటీ సైడ్ వెళ్ళకూడదు అనుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మీ దగ్గర ఉండాలి. వై? బికాస్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఐటీ సైడ్ కి వెళ్ళాలని చాలా మంది సతమతం అవుతారు. అది మానుకోండి. మీరు ముందే ఆలోచించండి, మీరు కోర్ లో ఎంత నాలెడ్జ్ ఉంది, నేను ఈ కోర్ లోనే సెటిల్ అవ్వాలి, ఈ కోర్ ఫీల్డ్ లోనే నాకు ఎప్పటికైనా జాబ్ రావాలి, నేను అలాగే బీటెక్ లో కూడా నేర్చుకొని దాని రిలేటెడ్ ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ సంపాదించుకుంటాను అనుకున్న వాళ్ళు సేమ్ బ్రాంచ్ ఆప్ట్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. అలా కాకుండా మీరు నిజంగా వేరే బ్రాంచ్ అయ్యుండి, లేదా సిఎస్సి అయితే సిఎస్సి రిలేటెడ్ వెళ్ళిపోతారు, బట్ వేరే బ్రాంచ్ అయ్యుండి కూడా ఐటీ బ్రాంచెస్ కి షిఫ్ట్ అవుదామంటే లైక్ సిఎస్సి కానీ ఐటీ కానీ ఏఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ చాలా ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఇవన్నీ చాలా ఎవాల్వింగ్ బ్రాంచెస్ మనకి సిఎస్సిలో ఉన్నవి ఇప్పుడు కొత్తగా. సో వాటిల్లోకి వెళ్దాం అనుకుంటే బీటెక్ అప్పుడే రాకముందే మీరు డిసైడ్ అవ్వాలి డిప్లొమా లోపే, నేను నా బ్రాంచ్ నుండి వేరే బ్రాంచ్ కి నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను అని. దాని ప్రాసెస్ ఏంటి, దానికి ఎంత ర్యాంక్ వస్తే మీరు అలా వెళ్ళగలరని నేను చెప్తా, బట్ ముందే డిసైడ్ అవ్వండి. సో దట్ మీరు కోడింగ్ స్కిల్స్ డెవలప్ చేయడం, కోడింగ్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ చేయడం, కోడింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయడం, దాని యొక్క రిలేటెడ్ డొమైన్స్ లోని ఎక్స్పర్టైజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బీటెక్ ముందే సెలెక్ట్ చేసుకొని ఐటీ బ్రాంచెస్ లోకి షిఫ్ట్ అయ్యి దాని రిలేటెడ్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, మీరు డిప్లొమాతో ఆపేస్తే ఎటువైపు వెళ్తారని నేను ఆల్రెడీ క్లియర్ కట్ గా చెప్పా, బట్ డిప్లొమా అయిన తర్వాత బీటెక్ చూస్ చేసుకున్నప్పుడు బ్రాంచ్ చేంజ్ అయితే ఏంటి, బ్రాంచ్ లో సేమ్ బ్రాంచ్ లో ఉంటే ఏంటి అనేది క్లారిటీ ఆఫ్ థాట్ మీకు ఉండాలి. ఓకే, అండ్ ఇంకొకటి, మీకు బీటెక్ లోని బ్రాంచ్ చేంజ్ అవుదాం ఉన్నప్పటికీ కూడా మీకు ఆ బ్రాంచ్ రాలేదు, మీ రిలేటెడ్ బ్రాంచ్ వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి అంటే మీకు మీ రిలేటెడ్ బ్రాంచ్ లో చదవడం ఇష్టం లేదు, బట్ ఇవన్నీ కెరియర్ ఆప్షన్స్, మీరు ఇందులో నుంచి ఎలా చూస్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. అది నేను హౌ టు చూస్ యువర్ కెరియర్ పాత్ ఆఫ్టర్ డిప్లొమా అన్నానంటే దట్ ఈ ఆప్షన్స్ నుండి మీరు ఎలా చూస్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు. అర్థమైందా? ఎలా చూస్ చేసుకోవాలనేది మీకే వదిలేస్తున్నా, ఏ ఆప్షన్స్ ఉంటాయి అనేది నేను చెప్పగలను, ఆ ఆప్షన్స్ లో ఏం సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అనేది కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ. అర్థమైందా? సో ఇది ఇప్పుడు సేమ్ బ్రాంచ్ లోనే ఉండిపోయి వేరే బ్రాంచ్ కి వెళ్దాం అన్నప్పటికీ కూడా సేమ్ బ్రాంచ్ లోనే ఉండిపోయారు కొన్ని రీజన్స్ వల్ల, మీకు ర్యాంక్ బాగా రాలేకుండా అదే బ్రాంచ్ మీకు వస్తే మీకు కానీ స్టిల్ ఐటీ సైడ్ వెళ్దాం అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ బ్రాంచ్ రిలేటెడ్ గా
పాస్ అవ్వడానికి కావాల్సినవంతా చదువుకోండి. పాస్ అవ్వాలి పక్కా. వై? బికాస్ మీకు ఐటీలోకి వెళ్ళాలి అంటే ఈ రిలేటెడ్ గా బీటెక్ పాస్ అయితేనే కదా ఐటీలోకి ఎంట్రన్స్ అనేది వస్తుంది. మినిమం 65% క్రైటీరియా ఉంటుంది మీ బీటెక్ పర్సెంటేజ్. అది పాస్ అవ్వాలి. కాబట్టి పాస్ రిలేటెడ్ గా చదువుకొని కొంచెం ఎక్స్పర్టైజ్ తెచ్చుకొని రిమైనింగ్ అంతా కూడా ఐటీ రిలేటెడ్ గా ఐటీలోని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాలనుకుంటున్నారా? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లోకి వెళ్ళాలనుకుంటున్నారా? ఏఎంఎల్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? లేదనుకుంటే డేటా సైన్సా ఆర్ఎల్స్ సిఎస్సిలోనే మంచి మంచి కంపెనీస్ లోకి టెక్ కంపెనీస్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఫిక్స్ అయ్యి దాని రిలేటెడ్ టెక్నాలజీస్ ని నేర్చుకోండి. రేదర్ దెన్ ఇంప్రూవింగ్ యువర్ సేమ్ బ్రాంచ్ స్కిల్స్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఐటీలో సేమ్ బ్రాంచ్ లో చదువుకుంటే, అర్థమైందా? ఇలా చేయాలి. అర్థమైందా? ఒకవేళ వేరే బ్రాంచ్ నుండి ఐటీకి వస్తే ఆబ్వియస్ గా మీరు ఎందుకు వచ్చారో మీకు క్లారిటీ ఉంది. నాకు దాని వైపు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, రిలేటెడ్ టెక్నాలజీస్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఐటీ రిలేటెడ్ చేస్తారు. ఇవి మోస్ట్ కెరియర్ ఆప్షన్స్. ఓకే. అండ్ ఇంకొక వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సేమ్ బ్రాంచ్ తీసుకొని సేమ్ బ్రాంచ్ మీద ఇష్టంతో పట్టుదలతో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే రిలేటెడ్ డొమైన్ లో ఎందులో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో అందులో స్ట్రాంగ్ ఫౌండేషన్స్, బేసిక్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో దట్ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. లేదు మీరు సేమ్ బ్రాంచ్ లోకి వెళ్ళి సేమ్ బ్రాంచ్ రిలేటెడ్ గేట్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు కూడా స్ట్రాంగ్ బేసిక్స్ అండ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ బాగా వచ్చిన వాళ్ళు ఆ గేట్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సేమ్ బ్రాంచ్ ఉంది. అర్థమైందా? సో సేమ్ బ్రాంచ్ ఉండి జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటే స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఉండాలి. దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సేమ్ బ్రాంచ్ లో ఉంటూ నాకు జాబ్ వద్దు బట్ గేట్ రాసి ఎంటెక్ లోకి వెళ్ళాలి, గేట్ రాసి పిఎస్యూస్ లోకి వెళ్ళాలి, పబ్లిక్ సెక్టర్స్ లోకి వెళ్ళాలి. మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గేట్ స్కోర్ ని తీసుకుంటూ మనకి గేట్ స్కోర్ ద్వారా మనకి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మీరు చేయాలి అంటే మీ సేమ్ బ్రాంచ్ లోని మంచి ఫౌండేషన్స్ అనేవి ఉండాలి. బేసిక్ టు అడ్వాన్స్డ్ ఫౌండేషన్స్ మీకు ఉండాలి. అర్థమైందా? అన్ని కెరియర్ ఆప్షన్స్ నేను మీకు నాకు తెలిసినంత వరకు బీయింగ్ ఇది నేను చెప్పాను. మీరు ఏం చూస్ చేసుకుంటారా అనేది కూడా నేను ఎందులోకి వెళ్తే ఎలా ఉంటుందో చెప్పాను. కాబట్టి మీరు అకార్డింగ్ టు దట్ ఇవన్నీ ఎప్పుడు బీటెక్ లోకి వెళ్ళిపోయాక, బీటెక్ జాయిన్ అయిన తర్వాత అయ్యో ఎందుకులా జాయిన్ అయ్యాను అని అనుకోక ముందే డిప్లొమా ఎండ్ అయ్యే లోపు లేదా ఈసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత లోపైనా మీరు డిసైడ్ అవ్వాలి. అర్థమైందా? ఈ 2 మేజర్ థింగ్స్ డిసైడ్ అయితేనే యూఆర్ విల్ బి వెరీ హై అట్ ప్లేస్. అది ఇవన్నీ కాకుండా థర్డ్ కేటగిరీ కూడా ఉంటది. అదేంటంటే ఓన్ బిజినెస్. అది నేను చెప్పక్కర్లేదు, అది చాలా మంది ఇప్పుడు కేటగిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మీ ఓన్ బిజినెస్, ఓన్ టాలెంట్ తోని అది కోర్ లో అవ్వచ్చు, సాఫ్ట్వేర్ లో అవ్వచ్చు, ఒక స్టార్ట్అప్ అవ్వచ్చు. మీరు ఎలా అయినా బీటెక్ తర్వాతైనా డిప్లొమా తర్వాతైనా మీ నాలెడ్జ్ తో స్టార్ట్ చేసుకుంటాను అనుకుంటే దాని మీద రీసెర్చ్ చేస్తూ ఆ బిజినెస్ ని ఎలా ఫౌండేషన్స్ నుండి, మార్కెటింగ్ నుండి మీరు ఎదగాలి అనేది, ఎంతమందిని తీసుకోవాలి అనేది అన్ని కూడా మీకు వదిలేస్తున్నాను. అవి మీరు బాగా చూసుకోవాలి. ఈ 3 కేటగిరీస్ లో మీరు ఏది చూస్ చేసుకుంటారు అనేది కమెంట్ సెక్షన్ లోని కమెంట్ చేయండి. బట్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసినంతా కూడా మీ డిప్లొమా ఎండ్ అయ్యేలోపు మీరు రియలైజ్ అయ్యి నేను దాని వైపే వెళ్తాను, దాని వైపు వెళ్ళగలను, అది వెళ్తేనే బాగుంటుంది అనే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ తోని ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం కూడా నేను మీతో షేర్ చేశాను. ఇది గనక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియో పైన కమెంట్ సెక్షన్ లోని మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బై బై.